టీటీడీ పరకామణి చోరీ కేసుకు సంబంధించి వైసీపీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ బూమన కరుణాకర్ రెడ్డి సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తనను ఈ కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసుకు నాకు భూమికి నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. దుష్ట చతుష్టం నన్ను ఈ కేసులో ఇరికించాలని తీవ్రంగా ప్రయత్నిస్తుందని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు నారా లోకేష్, వర్ల రామయ్య, పట్టాభి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తనను విచారించాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి చేశారని బూమన ఆరోపించారు. టీటీడీ పరకామణి చోరీ కేసుకు సంబంధించి వైసీపీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ బూమన కరుణాకర్ రెడ్డి సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తనను ఈ కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసుకు నాకు భూమికి నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. దుష్ట చతుష్టయం నన్ను ఈ కేసులో ఇరికించాలని తీవ్రంగా ప్రయత్నిస్తుందని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు నారా లోకేష్, వర్ల రామయ్య, పట్టాభి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తనను విచారించాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి చేశారని బూమర్ ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాకిషోర్ అందిస్తారు. నాకిషోర్, చెప్పండి. మాన్సా, థ్యాంక్ యూ. ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా భక్తులకు వెంకటేశ్వర స్వామి అంటే ఒక అపారమైనటువంటి నమ్మకము, భక్తి ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి వెంకటేశ్వర స్వామి కాడ పరాకమణి చోరీ కేసు ఏదైతే ఉందో అది వెలుగులోకి రావడం జరిగింది. ఆ తర్వాత దాని మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఏవిఎస్ అప్పట్లో సతీష్ అనే వ్యక్తి ఈ పరకమణి చోరీ చేసినటువంటి రవి అనే నిందితుడిని అదుపులోకి తీసుకొని దాని మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. తర్వాత లోకయుక్తాల్లో పెట్టేసి దాన్ని రాజీ కుదుర్చుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ పరాకమణి చోరీ కేసు 100 కోట్ల మేర అవినీతి జరిగినటువంటి ఈ కేసులో లోకయుక్తాల్లో ఎలా రాజీ చేసుకుంటారంటూ కూడా దీని మీద వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు దీనికి సంబంధించి సిట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అడిషనల్ డీజీపీ ఆధ్వర్యంలో ఈ సిట్ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరుగా విచారించడం కూడా ప్రారంభించింది. ఈ పరాకమణికి సంబంధించి ఎలాంటి అవినీతి మేర చోరీ జరిగిన అంశాల మీద ఒక్కొక్కరిని విచారిస్తున్న క్రమంలో ఇప్పుడు బూమన కరుణాకర్ రెడ్డి ఎవరైతే గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేస్తున్నారో ఆ టీటీడీ చైర్మన్ బూమన కరుణాకర్ రెడ్డి కూడా విచారణకు పిలవడం జరిగింది. ఆ సిట్ కి సంబంధించి ఏదైతే గతంలో ఏవిఎస్ కేసు నమోదు చేశారో ఆ నమోదు చేసినటువంటి కేసును ఎందుకు రాజీ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది, మీరు ఎందుకు రాజీ చేసుకోవడానికి ముగ్గు చూపించారు, ఇంత అవినీతి జరిగినా కానీ దాన్ని లోకయుక్తకి ఎలా వెళ్తారంటూ కూడా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి బూమన కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చేసి కొన్ని సంచలన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఏదైతే ఈ కేసు ఉందో ఈ కేసుకు సంబంధించి నాకు పరకమణి చోరీకి సంబంధించి ఎలాంటి సంబంధం లేదు, అయినప్పటికీ కూడా నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి దుష్టచతుష్టయంగా నలుగురు వ్యక్తులు టీడీపీలో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు నన్ను మానసికంగా కావచ్చు లేకుంటే రాజకీయంగా కావచ్చు ఇబ్బంది పెట్టాలనే కోణంలో నా మీద విచారణ పేరుతోటి అధికారులను పంపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నాకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ భూమికి నక్షత్ర మండలానికి ఎంత వ్యత్యాసం అయితే ఉంటుందో అంత వ్యత్యాసం నాకు ఈ కేసుకు ఉంది. అయినా కానీ నారా లోకేష్ కావచ్చు, అదేవిధంగా వర్ల రామయ్య కావచ్చు, పట్టాభి కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి నా మీద కుట్రలు పన్ని తను ఈ కేసులో ఇరికించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా సంచలన ఆరోపణలు అయితే బూమన కరుణాకర్ రెడ్డి చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో సిట్ దూకుడు పెంచేసి మొత్తం ఒక్కొక్కరు కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే చేస్తా ఉంది. అందులో భాగంగానే బూమన కరుణాకర్ రెడ్డి కూడా విచారించామని చెప్పి సిట్ అధికారులు చెప్తున్నారు. దీని మీద మా మీద ఎలాంటి అధికారులు మా మీద ఎవరి ఒత్తిడి కూడా లేదు, మా పని మేము చేసుకుంటున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా విచారణ ఎదుర్కొన్నటువంటి బూమన కరుణాకర్ రెడ్డి మాత్రం ఇది ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు అదేవిధంగా దుష్టచతుష్టయంగా పేరున్నటువంటి నలుగురు నేతలు కావాలని చేస్తున్నట్టు కూడా అతను ఆరోపించడం జరిగింది. మాన్సా, ఓకే, థ్యాంక్ యూ నాకిషోర్.